తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తన కొడుకును తోసినందుకు ఒక భక్తుడు వేరే భక్తుడితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 10 మంది కలిసి ఒకడిని చేసి కొట్టడంతో అతడు ఆగ్రహించి చేతిలో ఉన్న గాజు బాటిల్తో ఎదుటివారిపై దాడి చేశాడు. గాజు బాటిల్తో ఒకరి తలపై కొట్టడంతో అతని తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏం జరిగింది అసలు? సార్ బిడ్డను నేను ఆడ కూర్చుని తిని సార్, ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిల్చున్నాడే నీ కింద కూర్చుని తిని వాళ్ళు పెదనైన వయసు మంచి వచ్చి బిడ్డని సైబడి ఇచ్చి ఇట ఇచ్చేసి అట్టబాక్స్ తెచ్చి పెడతారు. నా దగ్గర చెప్తే నీ బిడ్డని తొడుగు పోతానే నువ్వు ఎందుకు ఈడేస్తావు అట్టని చెప్పేసి నీ అడిగి తిని అందులో జాడాలు వేసిరి ఏమి ఇప్పుడు చేసి నీ బిడ్డని అట్టని వాడు అది దెబ్బలు తగిన వాళ్ళ వాడు చెప్తారు నీ బిడ్డని ఏం చేసిరే అటని నా బిడ్డని ఏదైనా చేస్తే నా కోపం ద్వారా వస్తుంది నీ అడుగుతాను నీ అడుగుతాను అంటే నేను చెప్తాను నేను మొన్నే అందరూ చేసేది తోసి బిడ్డ వచ్చి జలప్రసాద కింద వచ్చి పడిపోయినాడు. పడి నా కోపం వేసి నీ బాటిల్ ఎత్తి కొట్టేసింది. కెమెరా కావాలంటే మీరు చెక్ చేసుకోండి సార్. అవును సార్, ఈడ ఎముకలు ఇరిగి ఉంటాయి సార్. ఇంట్లో ఈ నొప్పి తాగడం వల్ల